వెల్కమ్ టు రాజనీతి. అమరావతిలో రాజధానిని చంపేసి విశాఖపట్నానికి తరలించాలన్న జగన్మోహన్ రెడ్డి కలలయ్యాయి. 3 రాజధానుల పేరుతో అమరావతిని చిదిమేయాలని చూసిన జగన్ వికృత ఆలోచనలకు సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. ముందు నుంచి కూడా అమరావతి మీద కక్ష కట్టిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. 3 రాజధానులు అనే కాన్సెప్ట్ భారతదేశంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడా ఒక దక్షిణాఫ్రికాలో తప్ప ఎక్కడా లేదు. ఇప్పటిదాకా ఎవరూ కని విని ఎరగలేదు. చాలామంది అన్నారు అసలు రాజధానిని మార్చడం ఏంటని ఆ రోజున. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం ఆ ప్రాంతం మీద కక్షతో నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఈ అమరావతి ప్రాంతంలో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీనే గెలిపించారు, ఘన విజయం సాధించారు. అది మంగళగిరి కావచ్చు, ఇటు తాడికొండ కావచ్చు. అయినా కూడా నిర్మాణంలో ఉన్న రాజధానిని ఆపేశారు. 40,000 కోట్ల విలువైన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అసంపూర్తిగా భవనాలు, అసంపూర్తిగా రోడ్లు మిగిలిపోయాయి. రాష్ట్రానికి రాజధాని లేకుండా నవ్వులు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానుల బిల్లు కౌన్సిల్లో సెలెక్ట్ కమిటీకి పంపించినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. కౌన్సిల్ ఆమోదం పొందిన బిల్లు మీద అప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతకం చేశారు. జగన్ నిర్ణయానికి హతాశులయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు 4 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు. రైతుల మీద 100 కేసులు పెట్టించాడు. ఇంట్లోంచి బయటకు రాని రైతు మహిళలు పోలీసులు దాష్టికాలకు గురయ్యారు. ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు. తమకు జరిగిన అన్యాయం మీద రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి పెద్దల సహకారంతో రైతులు న్యాయ పోరాటం చేశారు. ఈ కేసుల విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి అన్నట్టు వ్యవహరించింది. హైకోర్టులో విచారణ సందర్భంగా అసలు 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నామని చెప్పారు. ఈ కేసును పరిగణలోకి తీసుకోవద్దని కొత్త ఎత్తు వేశారు. అయితే హైకోర్టు మాత్రం సిఆర్డీఏ రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 6 నెలల్లో రాజధానిలో అభివృద్ధి పనులు చేపట్టాలని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని చెప్పి తీర్పు ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వాలని కోరింది. సుప్రీంకోర్టు స్టే ఇస్తే స్టేని అడ్డం పెట్టుకుని వెంటనే విశాఖ వెళ్ళిపోదామని కుయుక్తులు పన్నాడు. అయితే దీని మీద సమగ్రంగా విచారణ జరపాలి కాబట్టి స్టే ఇవ్వం అని సుప్రీంకోర్టు చెప్పింది. కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగానే విశాఖకు తరలిపోతున్నామని ప్రకటనలు గుప్పించారు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుందని తెలిసి కూడా బరితెగించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చాలాసార్లు చెప్పాడు. ఆయన మంత్రులు కూడా అదే పాట పాడారు. కానీ వాళ్ళకి ఆ వెరపు లేకుండా పోయింది. కోర్టులో పెండింగ్లో ఉన్నా కూడా విశాఖ రాజధాని అన్నట్టు మాట్లాడారు. రిషికొండలో 100 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్లు కట్టించాడు. ప్రభుత్వ కార్యాలయాల కోసం శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో కమిటీ వేయించాడు. ఒకవైపు ఇవన్నీ చేస్తూ అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూమిలో మాస్టర్ ప్లాన్లో వాణిజ్య ప్రాంతంగా, కీలకమైన ప్రాంతంగా మెన్షన్ చేసిన 1600 ఎకరాల్లో పేదలకు 1 సెంటు పట్టా ఇవ్వడానికి ప్లాన్ చేశాడు. దీని మీద కూడా రైతులు కోర్టుకు వెళ్ళారు. మాస్టర్ ప్లాన్ ఉల్లంఘన తగదని రైతుల తరపున లాయర్లు వాదించారు. అయితే కోర్టులో కేసు విచారణ జరుగుతున్నా కూడా లేఅవుట్లు వేసేశారు. ఈ ప్రాంతాన్ని బొంబాయిలో ధారవలాగా ఒక పెద్ద మురికివాడగా మార్చాలని జగన్మోహన్ రెడ్డి పన్నాగం పన్నాడు. అందుకోసమే పేదలపై లేని ప్రేమ ఒలకబోశాడు. అయితే కోర్టు చెప్పుతో కొట్టినట్టు తీర్పు చెప్పడంతో వెనక్కి తగ్గాడు. అయినా ఎన్ని చెప్పు దెబ్బలు కొట్టినా సిగ్గుపడే తత్వం కాదు కాబట్టి దీని మీద కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఇవాళ రాజధాని మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది ముకుల్ రోహత్కి అసలు మాకు 3 రాజధానుల ప్రతిపాదన అనేదే లేదు, మేము బిల్లును ఎప్పుడో వెనక్కి తీసుకున్నాం, కాబట్టి హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయండి అని చెప్పి కోరాడు ఆయన. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసు మీద సమగ్రంగా విచారించాలని వ్యాఖ్యానిస్తూ కేసును ఏప్రిల్ నెలకు వాయిదా వేసింది. అంటే ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును కొట్టేసినా లేదా హైకోర్టు తీర్పు మీద స్టే ఇచ్చినా ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్ష పేరుతో వెళ్ళిపోదాం అనుకున్నాడు. అనధికారికంగా రాజధాని తరలించాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. సుప్రీంకోర్టు మాత్రం విచారణ ఏప్రిల్కి వాయిదా వేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆశలన్నీ అడియాసలైనాయి. ఏప్రిల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తే అమరావతి రాజధాని అవుతుంది. ప్రభుత్వం కేసు వాపసు తీసుకుంటుంది కాబట్టి అప్పటికి కోర్టు తీర్పుతో పని ఉండదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం కొద్దీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏది చెప్తే అదే రాజధాని అవుతుంది. అమరావతిని ఎలాగైనా చంపాలని 4 ఏళ్లుగా నానా ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన గ్యాంగ్కు ఇది చెంపదెబ్బ కాదు, చెప్పు దెబ్బ అనుకోవాలి. ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని.
మాకు ఒక్కటే రాజధాని అని, అది అమరావతి అని ఆంధ్రులు గర్వంగా చెప్పుకోవచ్చు. Like, share and subscribe to Rajaniti channel.